హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పార్ట్ 1లో పంజాబీ డ్రెస్ కాలర్ నెక్ కటింగ్ అయితే చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ అండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ అనమాట. దీనికి మనం ఫ్రంట్ ఇలాగా స్కూల్ యూనిఫామ్స్కి ఇలాగ స్ట్రిప్ అయితే యాడ్ చేస్తాం కదండి. ప్యాంట్ క్లాత్లో వచ్చిన క్లాత్ని అయితే దానికోసం నేను 6 ఇంచెస్ అయితే పొడవు తీసుకున్నాను. మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకుని అటు ఒక ½ ఇంచు ఇటు ఒక ½ ఇంచు లైన్ డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఓకేనా. ఇలా లైన్స్ డ్రా చేసుకున్నాక ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని కట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా కట్ చేసుకొని మిడిల్లో ఇదంటే చెక్స్ ఫ్యాబ్రిక్ కాబట్టి డాట్స్ అయితే కనిపించట్లేదు. కట్ చేసినప్పుడు చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో సేమ్ అలాగే కట్ చేయండి. ఓకేనా. అలా కట్ చేసి దానికి స్ట్రిప్ అయితే యాడ్ చేయండి. ఓకేనా. ఇలాగా డబుల్ ఫోల్డ్లో ఉన్న స్ట్రిప్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ అటు ఒక ½ ఇంచు ఇటు ఒక ½ ఇంచు ఇలాగా తీసుకొని, అంటే మనం టోటల్గా 1 ఇంచు 1 ఇంచు మార్జిన్ 1 ఇంచు అయితే అటు ఒక బ్యాక్ ఒక 1 ఇంచు ఫ్రంట్ ఒక 1 ఇంచు అంటే మొత్తం కలిపి 3 ఇంచెస్ క్లాత్ అయితే మనం తీసుకోవాలి. 14 ఇంచెస్ పొడవు అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసేయండి. ఇది అందరికీ తెలిసే ఉంటుందండి. ఆల్మోస్ట్ యూనిఫామ్స్కి మనం ఇలాగే కదండి వేస్తాము. ఓకేనా. తెలిసిన వాళ్ళకైతే కాదండి, ఇది తెలియని వాళ్ళ కోసము నేను ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెడుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రిప్ని అయితే ఇలాగ యాడ్ చేయాలన్నమాట. ఇలా యాడ్ చేశాక ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని కింద డైమండ్ షేప్ అంటే ఇలాగ పెట్టుకొని స్టిచ్ అయితే వేయండి కింద. ఓకేనా. ఇలాగ వేసాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే తీసుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేయండి. ఓకేనా. డబుల్ స్టిచ్ చేసేసేయండి. మళ్ళీ ఇంకో డబుల్ స్టిచ్ అయితే వేసేయండి. ఇలాగ అయిన తర్వాత మిడిల్లో అయితే ఒక టక్స్ అయితే పెట్టుకోండి బ్యాక్ సైడ్. నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగా మిడిల్లో టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ హాఫ్ కాలర్ నెక్ కాబట్టి షోల్డర్స్ దగ్గర నుంచి 1½ ఇంచు ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి టేప్ అయితే పెట్టుకొని కొలుచుకోండి మొత్తం కాలర్ రౌండ్ ఎంత వచ్చిందో. నేనైతే ఇది డబుల్ ఫోల్డ్లో పెట్టి కొలుస్తున్నాను కదా. నేను డబుల్ ఫోల్డ్లో పెట్టి కొలుస్తున్నప్పుడు నాకు 4.35 ఇంచులు అయితే వచ్చింది కాలర్. అంటే మొత్తం కలిపి 9.5 ఇంచులు అనమాట. ఖర్చుతో కలిపి 10 ఇంచులు అయితే తీసుకోండి పొడవు. ఓకేనా. ఖర్చుతో కలిపి మనం 10 ఇంచులు అయితే తీసుకుంటే మొత్తం కాలర్ రౌండ్ అయితే తిరుగుతుందండి. 1.5 ఇంచులు అయితే వెడల్పు తీసుకొని ఈ క్లాత్ని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక మిడిల్లో అయితే ఒక టక్స్ అయితే పెట్టుకోండి. ఇలా షేప్ అయితే ఇచ్చేసి మిడిల్లో టక్స్ ఇచ్చేసేయండి. ఓకేనా. మిడిల్లో టక్స్ పెట్టాం కదా. ఏదైతే మనకి మిడిల్లో టక్స్ ఉందో అది నేను ఎలా వేయాలో చెప్తాను చూడండి. ముందైతే ఇలాగ క్లాత్ని అయితే స్టిచ్ చేసేసి కాలర్ని రివర్స్ చేసేసి టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి.
రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. పైన టాప్ స్టిచ్ కూడా వేసేసాక ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం మిడిల్లో ఒక టక్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కాలర్కి కూడా మిడిల్లో టక్స్ పెట్టుకున్నా కూడా రెండు కూడా పెట్టి ఇలాగ కాలర్ అయితే స్టిచ్ చేయండి. మొత్తం కాలర్ అంతా స్టిచ్ వేసేసేయండి. టక్స్ పెట్టుకుంటే కరెక్ట్గా మనకి మిడిల్లోకి అయితే వస్తుందండి. అటు ఇటు ఎక్కువ తక్కువ లేకుండా వస్తుందని మిడిల్లో టక్స్ పెట్టామన్నమాట. ఇప్పుడైతే ఒక క్రాస్ పీస్ని తీసుకొని ఇప్పుడు మన బ్లౌజెస్కి హెమ్మింగ్ చేయడానికి లోనకి మనం క్రాస్గా ఉన్న పీసులు అయితే వేస్తాం కదా, అలాగే ఇప్పుడు క్రాస్గా ఉన్న పీస్ని తీసుకొని ఈ మెడ చుట్టూ కూడా మనం ఇలాగ ఈ విధంగా స్టిచ్ అయితే వేసి లోపలికి మడిచి కుట్టేసేయాలన్నమాట. ఓకేనా. ఇలా కాలర్ అంతా కూడా ఇలా క్రాస్ పీస్ అయితే స్టిచ్ చేసేసి ఇప్పుడు లోపలికైతే ఇలా మడిచి అయితే కుట్టి వేసేసేయండి. ఓకేనా. ఇలా కాలర్ అంతా కూడా లోపలికి మడిచి కుట్టి వేసేసేయండి. మనం బ్లౌజెస్కి అయితే లోపలికి ఇలా వేసి హెమ్మింగ్ అయితే చేస్తాం కదా, అలాగా అనమాట. ఇది మనం మిషన్ స్టిచ్ అయితే వేసేస్తాం అనమాట. ఓకేనా. ఇలా స్టిచ్ వేసేసాక హ్యాండ్స్కి అయితే స్ట్రిప్స్ యాడ్ చేయండి. కింద బార్డర్లో ఒక 1 ఇంచు మార్జిన్తో 1/2 ఇంచు మార్జిన్తో 1 ఇంచు స్ట్రిప్ అయితే యాడ్ చేయండి. ఖర్చుతో కలిపి 2 ఇంచులు తీసుకొని లోపలికి ఇలా మడిచి స్ట్రిప్ అయితే యాడ్ చేసేసండి రెండు హ్యాండ్స్కి కూడా. ఏదైతే మనకి ప్యాంట్ క్లాత్లో వచ్చిందో అది. ఓకేనా. ఇలా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసేయండి స్ట్రిప్ని. ఇలా జాయిన్ చేసిన హ్యాండ్స్ని డ్రెస్కి అయితే జాయిన్ చేసేసేయండి. మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా, అది కరెక్ట్గా షోల్డర్ పాయింట్ దగ్గర వచ్చేలాగా చూసుకొని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసేయండి 2 సైడ్స్ కూడా. ఇలా 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ జాయిన్ చేసేసి మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేసేసేయండి. టూ సైడ్స్ కూడా హ్యాండ్స్ జాయిన్ చేశాక మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో అంత మార్జిన్ అయితే పెట్టుకొని, నేనైతే 2 ఇంచెస్ అయితే ఖర్చు అయితే పెట్టుకున్నాను కదా మార్జిన్, ఆ 2 ఇంచెస్ మార్జిన్కి ఇలాగ పెట్టుకొని హ్యాండ్స్ షేప్ అయితే డ్రా చేసుకొని అదే మనం ఏ లైన్ అయితే డ్రా చేసామో ఆ లైన్ మీద స్టిచ్ అయితే పడేలాగా వేసుకోండి. ఓకేనా. ఇలా స్టిచ్ వేసేసాక ఇప్పుడు మనం కటింగ్ అప్పుడు మనం లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం కదా, వేస్ట్ లైన్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టుకున్నాం కదా, మనం ఏదైతే లైన్ డ్రా చేస్తామో అదే లైన్ మీద హిప్ కట్ వరకు కూడా ఆ లైన్ మీద స్టిచ్ అయితే వేసేసేయండి. అందుకే మనం టక్స్ అయితే పెట్టుకున్నాం కదా ఆనవాళ్ళ కోసం. మళ్ళీ పైకి ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ స్టిచ్ అయితే వేసేసి సైడ్ జాయింట్స్ వేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ అయితే మనం పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ కూడా ఇలాగా లోపలికి మడిచి స్టిచ్ అనేది వేయండి. కట్స్, సైడ్ కట్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఎలాగైతే వేస్తున్నానో సేమ్ అదే విధంగా అక్కడికి వచ్చాక పాదం పైకి లేపి మళ్ళీ టక్స్ పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇటువైపు పెట్టుకొని మళ్ళీ పాదం పైకి లేపినప్పుడు కింద వైపుకి 1 ఇంచు మడుచుకొని కుట్టు వేయాలన్నమాట. ఓకేనా. ఇలా కుట్టు చూసారా కరెక్ట్గా
మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ సైడ్ కట్ అలా వచ్చింది. ఇప్పుడు కింద కూడా మడిచి కుట్టు వేసేసేయండి. అంతేనండి. వీడియో 2 సైడ్స్ కూడా మనం ఇలాగ సైడ్ కట్ చేసి కింద మడిచి కుట్టేసుకోవడమేనండి. అంతేనండి. ఫైనల్గా యూనిఫామ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.